చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మాటల యుద్ధం. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ఎమ్మెల్యే విఎం థామస్ తీవ్ర వ్యాఖ్యలు. ఎంపీపీ పదవిని 1.50 కోట్లకు సెటిల్ చేశారని ఆరోపణ. తిరుపతిలో విల్లా కొనుగోలు చేశావంటూ విమర్శలు. నన్ను కెలికితే నువ్వు నిద్రపోవు అంటూ థామస్ వార్నింగ్. తనతో పెట్టుకుంటే రాత్రిలో హార్ట్అటాక్ తో చచ్చిపోతావంటూ ఘాటు హెచ్చరిక. లోకేష్ పై కేసు పెట్టే ధైర్యం ఉందా, నీకుందా అంటూ ప్రశ్నించిన థామస్. నేననుకుంటే రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్ లో బట్టలు విప్పి కూర్చోబెడతా అంటూ వార్నింగ్. ఆల్రెడీ రెడీ చేసి ఏపీఐసి ఇచ్చున్నాం. అప్పుడు కూడా అయిపోయింది. ఇక్కడే మనం ఇప్పుడు ఆల్రెడీ ఏపీఐసిలో మనకు ఆల్రెడీ భూములు ఉన్నాయి కదా, 300 ఎకరాలు ఉంది. దానికి ఆపోజిట్ లోనే 100 ఎకరాలకి మేము పర్మిషన్ తీసుకొచ్చున్నాము. అక్కడ తొందరలోనే ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ లో అక్కడ చిన్న చిన్న కంపెనీస్ దండిగా రాబోతుంది. ఆ పర్మిషన్ కూడా గవర్నమెంట్ జీవో కూడా వచ్చేసింది. ఇది నారాయణ స్వామి మా పరిపాలన. నువ్వేదో మైక్ పెట్టుకుని రేపు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ముసలి కన్నీరు వదులుతున్నావు. నీ ఇంటికి వస్తే ఎస్ఎంఏ తెల్లారితేనే మాలోళ్ళు వచ్చేసినారు. అగ్రకులం పక్కన పెట్టుకొని ఇంత కించపరిచే గలీజోడు నువ్వు. నేను వచ్చిన తర్వాత ఈ ఎస్సీ కాన్ఫరెన్స్లో ఎస్సీ కులస్తులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అది చెప్పడానికి మాటలు. అంత హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా ఎస్సీ వాళ్ళని పక్కన పెట్టుకున్నావా? నేను ఎస్సీ అంటావు. ఎప్పుడన్నా పక్కన పెట్టుకున్నావా? వెదురుగుప్ప మండలంలో ఒక ఎంపీపీ వ్యాకెంట్ వస్తే దాన్ని ఏం చేసావు నువ్వు? ఎవరో ఉండే బెంగళూరులో ఉండేవాడిని పిలిపించుకొని 1.5 కోటి సెటిల్ చేసుకొని పుత్తూరులో ఏం చేసావు? తిరుపతిలో ఒక విల్లా కొనుక్కున్నావు. ఇది నిజం కాదా? ఇది ఎవరికి తెలియదా? ఎందుకు నా నోరు నేను ఏదో సైలెంట్గా వచ్చి పరిపాలన చేసుకుని పోతున్నా? 4 రోజులు గెలుగుతావు. గెలిగినావంటే నువ్వు నిద్రపోలేవు. హార్ట్ అటాక్ వచ్చి నైటే చచ్చిపోతావు. నేను వద్దనుకుంటున్నా, ఏదో మనవాడు కదా, చచ్చిపోయే టైంలో పీస్ఫుల్గా చచ్చిపోయి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం గలీజ్గా అని చెప్పి నేనేం తిట్టుకున్నా ఉన్నాను. అదేవిధంగా లోకేష్ అన్న గారు ఇక్కడ పాదయాత్ర వస్తే లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టావు. లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టావంటే మగోడను, అంత పెద్ద మగోడను, అంత పెద్ద పుడింగాను. మేము అనుకుంటే ఈ రోజు నైట్ నేను జడ్జితో కూర్చోబెట్టగలను. కారెంటారం పోలీస్ స్టేషన్లో అండర్గారితో కూర్చోబెట్టగలను. లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టిన దానికి ఈ రోజే నేను అండర్గారిలో జడ్జితో కూర్చోబెట్టగలను. కానీ మా నాయకుడు మాకు ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి, మా ముఖ్యమంత్రి గారికి ఇదంతా నచ్చదు కాబట్టి మేము సైలెంట్గా పోతున్నాము. దాన్ని మేమేదో భయపడిపోయినామనో, మేమేదో తగ్గినామనో అనుకుంటే పొరపాటు. నారాయణ స్వామి, నువ్వేదో మాట్లాడుతున్నావు, నోటిని అదుపులో పెట్టుకో. నీకు మంచి హాస్పిటల్ దొరకలేదు అనుకుంటా, నాదే మల్టీ స్పెషాలిటీ ఉంది, నువ్వు రా. నీకు మంచిగా 3 షాక్ ఇస్తే కరెంట్ షాక్ కరెక్ట్గా అయిపోతుంది. ఉంటే నట్టు లూజ్లోనే బయట అయిపోతుంది. ఖచ్చితంగా నీకు కరెంట్ షాక్ ఇస్తాం. ఇస్తేనే నువ్వు కరెక్ట్ అవుతావు.